శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గౌతములు ఈ విధంగా తనకు శంకానివృత్తి గావింప గౌరీదేవి ఆనందపరవశైనది. ఇంతలో శ్రవణసుఖమైన ఒక అశరీరవాణి ఇట్లు పలికినది. ఓ గిరిజ, నీవు పాపనివృత్తి కొరకు ఎచ్చటకు నువ్వు పోవు పని లేదు. గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మదా, గోదావరి, కావేరి, సోననది తదితర నదీ నదములన్నింటినీ ఇచ్చటనే ఉద్భవింపజేయము. ఇచ్చట ఒక శిలను నీ ఖడ్గం చే భేదింపుము. దాని నుండి ఉద్భవించిన జలధారతో ఆఘమర్షణ స్నానం గావించుకొనము. ఆ జలధార ఖడ్గతీర్థం అను పేర ప్రశస్తిగాంచును. లింగంతో కూడా నీ ఒక మాసం ఖడ్గతీర్థం వద్ద నివసించము. దిక్పాలక సేవితవై మరలా వనమును ప్రవేశించి నీ చేతి నుండి విడివడిన లింగమును ఖడ్గతీర్థపు పైభాగమున లోకానుగ్రహార్థమై ప్రతిష్ఠించము. భక్తితో ఈ సర్వపాపహరమైన స్థావరలింగమును ఖడ్గతీర్థం వద్ద ప్రతిష్ఠించడం వల్ల ఈ తీర్థమును స్నానం చేసి ఆ లింగమును పూజించిన వారికి సకల పాపక్షయం కలుగును. వైశ్వదేవ నక్షత్రం దేవకితో సంగమించు 10 దినములో మహోత్సవం జరిపి వహ్నిదైవత నక్షత్రమగు కృత్తిక ఉచ్చదశ యందుండగా అవభృత స్నానం ఆచరించము. సాయంకాలం నా సోనాచల రూపం నర్చించము. అప్పుడు నేను నీకు నా తేజోమయ రూపం దర్శనమిచ్చెదను. ఈ విధంగా నీవు చేయుట జగద్రక్షణ మగను. గౌతమ వాక్కులను అంతరిక్షవాణిని విన్న పార్వతీదేవి ఆ విధంగా ఆచరింప పూనుకున్నది. ఖడ్గంతో తానున్న చోట ఒక శిలను బద్దలు కొట్టినది. అప్పుడొచ్చిన భూగర్భం నుండి నవతీర్థములతో కూడిన జలధార పై కుబికి వచ్చినది. మునుల అనుజ్ఞతో గిరిజాదేవి మహిష కంఠలగ్నమై తన చేతి కంటుకున్న శివలింగంను ధ్యానించి ఆ జలధారలో స్నానము నడిచినది. వెంటనే ఆ లింగం ఆమె చేతి నుండి విడివడెను. ఆ తీర్థజలం అంతర్వాహిని కనుక అది మరకత ఛాయతో నిర్మలముగా ఉండెను. దేవి ఆ తీర్థస్నానం చేయిచు 1 మాసం దినములు గడపగా ఆమె మనసు శివ విరహాకులమైపోయెను. ఆ తీర్థం యొక్క జలములలో గౌరీదేవి తన కన్నుల వంటి పద్మములను, తన మందస్మితం వంటి కలువలను సృజించెను. అచ్చట అంబ నివసించడం వలన లోకములకు సుఖం కలిగెను. గౌతమాశ్రమం ఆయా కాలపు ఫలపుష్పములతో చెలువొందెను. మాసాంతమున దేవి ఉత్సవం జరిపి కార్తీక మాసమందలి సాయంత్రం కృత్తికా నక్షత్రము ఉచ్చదశ యందుండగా అరుణాచలనాథుని సాంప్రదాయకమగ పూజతో తృప్తిపరచినది. తదుపరి అరుణాద్రీశ్వరుని ఇట్లు స్తుతించినది. ఓ విశ్వరూప, సర్వపాతక వినాశక, బ్రహ్మ విష్ణువులకు ఎరగరాని దివ్యతేజమ్మ, అగ్నిరూపుడవైన నువ్వు లోకానుగ్రహార్థం శాంతుడవై శక్తితో కూడిన కాలాచల స్వరూప, అద్రిశ్రేష్టారుణచల రూప, పరమసుందర, ఈ నీ విచిత్ర రూపం వేదవేద్యం దేవతలచే అర్చించబడినది. సర్వతేజములకు మూలభూతమైనది. ఓ మహేశ్వర, పూర్వం బ్రహ్మ విష్ణువులచే దర్శించబడిన ఈ నీ రూపం సుమంగళం. నేడు నేను పవిత్రనైతిని. నీ దివ్యరూప దర్శనం నాకు ప్రసాదించము. గౌరీదేవి ప్రార్థనను ఆలకించి కోటి ఉజ్జద్భాను ప్రభలతో కోటి పూర్ణచంద్ర సమాన సుఖదాయకుడై కాళాగ్నికోటి సమాన తేజుడై అరుణాద్రినాథుడా మీదట ప్రత్యక్షమయ్యను. అంబిక పరమానంద భరితయ్యే మునిబృంద సహితయ్యే పరమేశ్వరునికి పరమభక్తితో ప్రణమిలినది. హిరణ్మయ పురుషుడు కాలకంఠుడు అయిన అరుణాద్రీశ్వరుడు అంబికను చూసి, ఓ దేవి, నాచే నిర్దిష్టమైన రీతిని ఆచరించబడిన నీ తపస్సు చే నేను సంతృష్టి చెందితిని. నీవు దర్శించిన ఈ రూపం తేజోమయం. బహు కారణముల చేత నీవు జగద్రక్షణకై ఈ తపం గావించినావు. నా తేజోదర్శనం చేత నీ అజ్ఞాన తిమిరం తొలగిపోయినది. నీకింకను కోరదగినది ఏమున్నది అని అడిగెను. అరుణాద్రీసుడు ఇంకను ఇట్లనెను. ఈ మహిషాసురుడు నా భక్తుడు. ఉపదేశం లేకుండా నా లింగమును గ్రహించి దాన్ని మింగి కంఠంలో నిలుపుకున్నందువల్ల తాను అజేయుడనని గర్వించి నా యందు విశ్వాసం కోల్పోయినాడు. కొంతకాలమునకు అతనికి మనోహరమైన మునిజన్మ కలిగెను. అప్పుడు నన్ను భక్తితో అర్చించి గణనాథత్వం పొందెను. పూర్వజన్మంలో మహిషుడై నీచే హతుడైనాడు. దీక్షారహితంగా లింగధారణం గావించిన వాణ్ణి ఆ లింగమే వజ్రాయుధమై కాల్చివేయను. అట్టి వాణ్ణి వధించినందున కలిగిన దోషం ఇప్పుడు నా దర్శనం వలన సమూలంగా నశించెను. నీవు నీ పుత్రునికి స్తన్యమిచ్చుటకు ధాత్రిని నియోగించి భక్తరక్షణకై అరుణాద్రికి వెడలితివి. అందువల్ల నీకు ఆ పీతస్థని అను నామం ప్రవర్తిల్లినది. కృత్తికా నక్షత్రోచ్చదశ యందు నీవు ప్రాయశ్చిత్తం గావించుకొని ఆపీత కుచాంబిక అను నామంతో ప్రసిద్ధి పొందుదువు. పూజాదులు పూర్తి గావించి కరుణామూర్తి అయిన ఆపీత కుచనాయకవై నన్ను పొందెదవు. ఆ చల్లని అరుణాద్రీశ్వరుని వచనములు విని గౌరీదేవి ఆయనకు ప్రణమిల్లి, ఓ దేవదేవ, నీవు పరమ కరుణామూర్తివై ఇచ్చట తేజోలింగంగా సర్వమానవులకు దేవతలకు దర్శనమిచ్చితివి. ఈనాడు నీ వసగిన ఈ దర్శనం ప్రతి సంవత్సరం కార్తీక మాస కృత్తికా నక్షత్రమున అశేష జీవులకు ప్రసాదించవలనని ప్రార్థించుచున్నాను అన్నది.
అంబ విన్నపం విని తథాస్తు అని పలికి దేవదేవుడు అదృశ్యమయ్యను. సఖీ సహిత అంబ అంతటా అరుణగిరికి ప్రదక్షిణ చేయని ఆరంభించినది. ఆమె యొక్క మరకత మణి నిభ శరీర కాంతి చేత అరుణాద్రి కూడా మరకత ఛాయను సంతరించుకొనను. అంబ తన పాదములని పద్మములతోనూ తన నేత్రకాంతులని నీలోత్పలములతోనూ అరుణగిరిని పూజించుచున్నదో అయినట్లు అతి మందంగా ప్రదక్షిణ చేయసాగను. దేవతలందరూ తమ తమ స్త్రీలతో ఆమె వెంట నడిచిరి. సురస్త్రీలు ఛత్రచామరములు ధరించయో, మాతృకా గణములు గంధమాల్యాదులు ధరించయో రాగా, మునిపత్నులు తోడు నడవగా శివసాయుధ్యం కోరి గిరిరాజసుత వివాహ మంటపాగ్నికి వలె అరుణాద్రికి ప్రదక్షిణమాచరింపగా, పరమేశ్వరుడు ఆమె కొరకు పంపిన సతీ సమేతులైన దిక్పాలకులు సరస్వతి చతుర్ముఖులు రమా రమేశులు శచీ సహితుడైన మహేంద్రుడు ఆమె వెంట నడిచిరి. పరమేశ్వర ప్రియభామిని దేవతలకందరకు అభీష్టవరం లొసగి ఆ దానధారచే అగ్నిస్వరూపుడైన అరుణాద్రీశ్వరుని శీతలత్వం ప్రకటించుచున్నట్లు ప్రకాశించినది. ఆమె అంతటా అవినాభావంతో మహేశ్వరు నడిచించి జలమధ్య నివాసం యొక్క దుష్కరత్వమును ఋషులకు బోధించుచున్నదా అన్నట్లుండను. తపస్సును అంతకు ముందే అభ్యసించిన క్రీడవలే చేయుచు విరహంతో తపించిన తన వలనే శివుని కూడా విరహాతుర్ని గావించుచు ఖడ్గతీర్థ జలమును నిలిచి మహిషకంఠం నుండి తన చేతికంటుకున్న శివలింగం నంటిన రక్త మాంసాదులను ప్రక్షాళనం చేయుటకు మహాదుష్కరమైన పంచాగ్ని మధ్య నివాసతాపు శాంతికిని ఆ ఖడ్గతీర్థం యొక్క సర్వతీర్థాధిక్యతను నిరూపించుటకో అన్నట్టు ఆమె తీర్థజలంలో స్నానమాడినది. ఆపీత కుచాంబికారుణాద్రీశ్వరుల సంతోషమునకై విశ్వకర్మ చేత అరుణపురం నిర్మితమైనది. ఆ పురం కొండ శిఖరములు అంటున్నట్లున్న సౌధములతోనూ, సౌధాగ్రములపై గానం చేయుచున్న అప్సరసులను మించు వార వనితలతోనూ, సిద్ధచారణ గంధర్వ విద్యాధరులతోనూ విరాజిల్లెను. ఆ పురము 8 దిక్కుల ఎందును అష్టదిక్పాలకులు సేవించగా, అష్టసిద్ధులు పొందిన అష్టమూర్తులను సేవించే వారితోనూ, అష్టాంగ భక్తియుక్తులైన భక్త బృందం చేతను, అష్టాంగ బుద్ధిమంతులతోడను శోభిల్లుచుండను. అది చతుర్వర్ణములు ఉపవర్ణముల వారి చేతను, స్వర్ణస్తంభములతో కూడిన మంటపము చేతను, శంఖ దుందుభి మృదంగ మురజాది వాద్యములతోనూ, వీణావేణు నాదములతోనూ రమ్య గాన శోభితంగానూ ఉండెను. అంతటి శివభక్తులైన మహర్షుల వేదఘోషతో సేవించబడుచు వృషభధ్వజుడైన పరమశివుడచుడు ప్రత్యక్షమయ్యను. నవగ్రహముల వలె శోభించి నవరత్న ప్రభలతో ఒప్పుచు విష్ణుమూర్తి శివుని సేవింపన వచ్చినాడు. సురగణ సహితుడై దేవేంద్రుడు ఎత్తించను. సుగంధపూరితమై పుష్పవృష్టి కురిసినది. మందాకిని జలములపై వీచిన వాయువు చల్లదనం మోసుకుని వచ్చి శివుని సేవించుకున్నది. బంగారు ఆభరణములతో అలంకరించబడిన కొమ్ములతో మహాదర్పంగా శివవాహనమైన వృషభం రంకెలు పెట్టెను. సర్వ ఋతువులు తమ తమ పుష్పములతో సేవింపవచ్చినవి. వివిధ ఆకారములతో గణములు మహర్షులు వచ్చి చేరినారు. చూడవచ్చిన సురగణములు కుంకుమ కర్పూర మిశ్రమమును పురమందంతటను వెదజల్లుచుండరి. దేవతలు గావించిన దుందుభి పటహ కాహల ధ్వనులతో దిగంతములు నిండిపోయినవి. అప్సరసుల నాట్యంతో తుంబురుని గానంతో మునిదేవ సమన్వితుడై వృషభారూఢుడై సరసుడై కరుణామూర్తి అయి తనకు నమస్కరించి లజ్జచే అధోముఖి అయిన లలితాదేవిని అనంగరిపుడైన పరమశివుడు ఆనందంతో గృచ్చి ఎత్తి తన అంకపీఠమును చేర్చుకొన్నాడు. శివుడంతట తన ప్రియభామిని అయిన లలితాదేవితో కూడి సురమునీంద్ర సమావృతుడై అప్సరసుల లలితగాన సమన్వితమైన నాట్యం వీక్షించినాడు. సురరాజు సమర్పించిన సుగంధ పుష్పములను మృగమదాది సుగంధ వస్తుచయంను గ్రహించి పార్వతీ పరమేశ్వర్లు పుష్పమాలాంకృతులైనారు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.